చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన బంధువులతోటి స్నేహితులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలగడం, ఆలోచన విధానం ఒక స్థిరమైనటువంటి విధానంలో తీసుకోకపోవడం, కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు, వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురవ్వడం వలన వాటిని అధిగమించేటటువంటి సాకుతో మిమ్మల్ని మీరే మోసం చేసుకునేటటువంటి పరిస్థితి, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంత మందగుడిగా సాగేటటువంటి పరిస్థితులు, ఆశించినటువంటి రీతిలో ఆశించినటువంటి స్థాయిలో అనుకూలతలు అనేటటువంటివి అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే ఆశించిన రీతిలో ధనము అనేటటువంటిది సంప్రాప్తమైన గృహ నిర్మాణ ప్రయత్నాల గురించి కానీ లేదా స్థిరాస్తి వృద్ధి నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాల నిమిత్తంగా మీ యొక్క కార్యరూపం దాల్చి తద్వారా ధనాన్ని వెచ్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ నచ్చే విధానంలోనూ నచ్చేటటువంటి పద్ధతిలోనూ చెప్పడం వలన అనుకూలించేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు అనుకూల విధానంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి విధానాల్లో నూతన ఒప్పందాలు అనేటటువంటివి చేసుకుంటారు. కానీ పరిస్థితుల నిమిత్తంగా కొన్ని ప్రతికూలతలు అనేటటువంటివి ఏదో రూపంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు చిన్ననాటి మిత్రులతో కానీ లేదా మీ యొక్క స్నేహితుల వలన కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పచ్చు. ఈరోజు ప్రారంభంలో అన్నదమ్ములతోటి లేదా ఆడపడుచులతోటి చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా వైద్యులను సంప్రదించడం అనేటటువంటిది చాలా మంచిది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, మీలో ఉండేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి శ్రీ దుర్గా ద్వాత్రింశతి నామావళిని పారాయణ చేయడం, అలాగే దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారని తెలియజేస్తూ